గత కొంతకాలంగా మంచి జోష్ మీద ఉన్న బులియన్ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలింది. బంగారం వెండి ధరలు ఆల్ టైమ్ హై రేట్లను రోజురోజుకు బీట్ చేస్తూ కొంతకాలంగా మదుపుదారులకు లాభాలు తెచ్చిపెట్టాయి. ఇటీవల కాలంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల కావచ్చు, డాలర్ విలువ మీద రూపాయి విలువ బలపడడం, భారతదేశ బడ్జెట్ ప్రవేశపెట్టడం పలు కారణాలతో గత 2 రోజులుగా వెండి బంగారం అమ్మకాలు కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఒక్కసారిగా రేట్లు లక్షల్లో పతనమవడంతో కొనుగోలుదారులు ఇంకా ధరలు తగ్గుతాయన్న నమ్మకంతో కొనుగోళ్లకు దూరంగా ఉండడం, ఒకవేళ ఎవరైనా కొనడానికి ముందుకొచ్చినా తగ్గిన ధరలకు తాము వస్తువులు ఇవ్వలేమంటూ వ్యాపారస్తులు చేతులెత్తేస్తారు. ఇక ఇదే విషయంపై బులియన్ మార్కెట్ అనలిస్ట్ ఆనంద్తో మా ప్రతినిధి శివప్రసాద్ ఫేస్ టు ఫేస్. హలో నమస్తే, వెల్కమ్ టు రచ్చా మీడియా. నేను మీ శివప్రసాద్. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని గోల్డ్ స్ట్రీట్ గా పేరున్న శాష్మాల్ రోడ్ లో ఉన్నాం. ఈ స్ట్రీట్ అంతా కూడా బంగారం వ్యాపార షాపులతోటి, బంగారం షాపులతో నిండి ఉంటుంది. అయితే గత 2 రోజులుగా పసిడి కావచ్చు, వెండి కావచ్చు, ఈ 2 లోహాల విషయంలో తగ్గుతున్న రేట్లు బాగా విపరీతంగా తగ్గడం. పసిడి 20 నుంచి 30 వేల రూపాయలు 10 గ్రాములకి తగ్గితే, వెండి కిలోకు దాదాపు 1,25,000 నుంచి 1,50,000 తగ్గినట్లుగా ఈటీఎఫ్ లో అయితే తెలుస్తుంది. అయితే ఫిజికల్ గా వెండి అయితే ఇక్కడ వ్యాపారులు అయితే తగ్గించి అమ్ముతున్నారా లేదా అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే రచ్చ మీడియా చేస్తుంది. అయితే ప్రస్తుతానికి అయితే బడ్జెట్ సమావేశాల్లో తీసుకునే నిర్ణయాల మీద బంగారం వెండి ధరలు ఆధారపడి ఉంటాయని వ్యాపారస్తులకు ఏదైతే నేషనల్ వైడ్ నుంచి బులియన్ మర్చెంట్స్ నుంచి ఒక మెసేజ్ వచ్చినట్లుగా కూడా మనకి విశ్వసనీయ సమాచారం అందుతుంది. ఆ మెసేజ్ ని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. అయితే ఏదో సినిమాలో అత్తారింటికి దారేది సినిమాలో బ్రహ్మానందం క్యారెక్టర్ లాగా వెండి పరిస్థితి అయిపోయిందని చెప్పొచ్చు. ఏదైతే ఎక్కడ మొదలైందో అక్కడికే అన్నట్లుగా ఒక్క రోజే దాదాపుగా 1,02,000 పడిపోగా ఈ రోజు 1,50,000కు మించి పడిపోయిందన్న వార్తలు ఇవి ఈటీఎఫ్ లో అయితే మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇది డిజిటల్ సిల్వర్ కావచ్చు, డిజిటల్ గోల్డ్ కావచ్చు, దాంట్లో బంగారం గత 2 రోజులుగా ఏదైతే ఈ బులియన్ మార్కెట్ లో బంగారం కావచ్చు, వెండి రేట్లలో తీవ్రమైన వ్యత్యాసాలు మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇది ఈటీఎఫ్ మార్కెట్ లో ఈ వ్యత్యాసాలు ఉన్నాయి. అయితే ఫిజికల్ గా బంగారం షాపులకు సంబంధించి ఈ వ్యత్యాసాలు కనబడుతున్నాయి. అమ్మకం కొనుగోళ్లు ఎలా ఉన్నాయి, అసలు కొనుగోలుదారులు ఎవరైనా ముందుకు వస్తున్నారా, ఆసక్తి చూపిస్తున్నారా, లేదంటే ఇప్పటికే కొనుగోలు చేసిన వారు అమ్మడానికి ప్రయత్నిస్తున్నారా, ఆ విషయం ఆనంద్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి. అసలు మార్కెట్ పరిస్థితి ఎలా ఉందంట? అంటే మీరు అడిగినటువంటి విషయం మీ సమాజానికి వచ్చిన మెసేజ్లో కూడా చాలా బాధ్యతల పాత్ర ఉంది. ఒకటి మాత్రం అందరూ గమనించాలి, ఇండియాలో వెండి బంగారం నగలు అనేవి, బంగారపు వస్తువులు కానీ లేకపోతే బంగారం వెండి కానీ ముద్ద సరుకు కూడా నిత్యావసర వస్తువులు కాదు. మనం ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ మెరుగుపరచుకోవడానికి తీసుకున్నట్టు ఒక మంచి ఇన్వెస్ట్మెంట్. ఈ ఇన్వెస్ట్మెంట్ని మన ఇన్వెస్ట్మెంట్గానే చూడాలి. కానీ కొంతమంది వ్యక్తిగతంగా మన ఇండియాలో ప్రత్యేకంగా అలంకారప్రాయంగా కూడా అవసరార్థం కూడా చూసుకుంటున్నాం. అలాగే చిన్న స్థాయి నుంచి కూడా ఎంత స్థాయికైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకునే పరిస్థితుంది. ఈ ఇన్వెస్ట్మెంట్ ఒక్కొక్కసారి పెరుగుదల, ఒక్కొక్కసారి తరుగుదల అనేది సహజంగా వస్తున్నది. దీన్ని మనం అందరం కూడా ఆకలింపు చేసుకున్న తర్వాతే ఈ ఇన్వెస్ట్మెంట్లో దిగాలి ఫస్ట్. రెండోది, ప్రస్తుతానికి కూడా మార్కెట్ ధర చూసినట్టయితే విపరీతంగా పెరిగిపోయినటువంటి వెండి బంగారు ధరలు ఒకేసారి అమాంతం ఆ ఫెడరల్ మార్కెట్లో తీసుకునేటువంటి అనిశ్చిత నిర్ణయాల వల్ల ఒకేసారి వెనక్కి రావడం, ముందుకు వెళ్ళడం, అంటే బ్యాలెన్సింగ్ లేకుండా ఇన్బ్యాలెన్స్డ్ పొజిషన్ మెయింటైన్ చేస్తున్నాయి. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. గతంలో నీతి ఆయోగ్ చెప్పినటువంటి పరిస్థితుల్లో ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేస్తే మరి 14.5% ఉన్న సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని మరి కేంద్ర ప్రభుత్వం 6% తగ్గించడం జరిగింది. ఇవాళ మినిమం 6%లో కూడా మ్యాక్సిమం తగ్గించడానికి వాళ్ళ బడ్జెట్ కోసం ఎదురు చూస్తున్నాం అందరం కూడా. గత 3 రోజులను చూసినట్టయితే మీరు అడిగిన ప్రశ్నకి ధర ఎక్కుదల, పెరుగుదల, తగ్గుదల విషయంలో మనందరం చూసినట్టయితే లక్షలాది రూపాయల్లో తేడా వస్తుంది. అంటే మొన్న వెండి ధర 4 లక్షల రూపాయలు వెళ్ళినటువంటి వెండి ధర ఇవాళ 3 లక్షలు రావడం జరిగింది. బంగారం ధర 18,000 నుంచి 19,000 వరకు చూపించిన ధర ఇవాళ 17,000 రూపాయల లోపు చూపిస్తే మొదలుపెట్టింది. అంటే ఒక బిస్కెట్ ధర వచ్చినప్పటికి ₹1,00,000 తేడా, ఒక కేజీ వెండి చూసినప్పటికీ ₹1,00,000 తేడా వచ్చింది. ఇవన్నీ కూడా మార్కెట్లో ఉన్నటువంటి అనిశ్చిత కారణాలు. రెండోది, అన్నిటికంటే డాలర్ కొద్దిగా బలహీనపడడం, ఆర్థికంగా రూపాయి కొనుగోలుదారులు ఇప్పుడు ఒకేసారి మళ్ళీ డౌన్ అయినప్పుడు కొనడానికి భయపడుతున్నారు. ఇంకా తగ్గుద్దామో అన్నటువంటి ఆలోచన వస్తుంది. రెండోది, అన్నిటికంటే ప్రధానంగా టు బి ఫ్రాంక్గా ఏదైతే మాకు ఇండియన్ జ్యువెలరీ మర్చెంట్స్ అసోసియేషన్ ఉందో వాటి నుంచి వచ్చేటువంటి ఒక పిలుపు మేరకు ఎవరూ కూడా, వాడే పిలుపు కాదు, మాకున్నటువంటి ఆర్థిక స్థితిగతులు, వ్యాపార యొక్క పరిస్థితులు కూడా మేము కూడా అవగాహన చేస్తున్నాం కాబట్టి, మా వ్యాపారం మాది కాబట్టి ఎవరు కూడా అమ్మకాలు కొనుగోలు చేయట్లేదు. ప్రధానంగా మా షాపులో నేనే వచ్చాను, మీకు 100 గ్రాముల వెండి అంటే మీరు ఇస్తారా మాకు? అంటే ఇవ్వడానికి అయితే మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు మీరు ఆ 3 లక్షల రూపాయలు ఉన్నటువంటి వెండి ధర ఇవాళ 3,50,000 రూపాయలకి మీరు కొనాలని మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మేము 3,50,000, 4 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే కదా మా ఇన్వెస్ట్మెంట్ డబ్బు వస్తుంటే మీరు కొనుక్కోవడానికి సిద్ధంగా ఉంటాం. కానీ కొనేవాడు ఆ రేటుకి మీరు కొనరు కదా. మార్కెట్ రేట్ కాదు అక్కడ. మీరు చెప్పేది ఏంటంటే పైన ఉన్నటువంటి సెంట్రల్ మార్కెట్ ఏదైతే అనౌన్స్ చేస్తుందో ఆ ఈటీఎఫ్ రేటుకి మేము ఇవ్వలేము. కానీ ఇక్కడ ఏంటంటే మేము 4 లక్షలు కొన్నాం కాబట్టి పోనీ 50,000 నష్టపోయిన 3,50,000 సిద్ధంగా ఉన్నాం. మీరు యావరేజ్ రేటు
మీరు 3 లక్షలు ఉన్న దాన్ని 3 లక్షలకే కొనాలనుకుంటే తప్ప 3,50,000 పెట్టి కొనడానికి ఇష్టపడరు. అందుకని కొనుగోలు అమ్మకాలు ఈ 4 రోజులు అంటే సెలవులు ఉన్నాయి కాబట్టి శనివారం ఆదివారం కూడా అన్నిటికంటే ప్రధానంగా బడ్జెట్ మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి ఒక ఆలోచనాత్మకమైన విషయం ఉంది కాబట్టి అందరం కూడా వ్యాపారస్తులు దాదాపుగా నిలుపుదల చేయడం జరిగింది. అలాగే ఆర్డర్స్ ఉన్నాయి. మరి ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు ఏ రోజు తరగతి ఆ రోజునే మేము నిర్ణయిస్తాం తప్ప సపోజ్ ఒక ₹1,00,000 వస్తువు చేయించుకోండి మీరు వచ్చి ఒక ₹50,000 అడ్వాన్స్ ఇచ్చి మిగతా ₹50,000 తయారు చేసినట్టు ఇస్తానంటే అలా అవకాశం లేదు. ఆ ₹50,000 మిగతాది ఎప్పుడైతే అమౌంట్ ఇస్తారో ఆ రోజు ధర ప్రకారం ఆ గ్రామ్ బంగారం కింద వాల్యూ చేసి మినహాయింపు చేస్తాం తప్ప మెటల్ టు మెటల్ తప్ప ఫైనాన్షియల్ మ్యాటర్స్ లేవు. ఒకటి. రెండోది కొనుగోలుదారులు దాదాపుగా 90% తగ్గిపోయారు. అమ్మకందారులు సహజంగా ఎప్పుడు ఉంటారు, ఎందుకంటే లాభం కోసం ఆశిస్తున్నారు కాబట్టి. ఒకవేళ లాభం వస్తే ఇంకా తగ్గిపోతే భయపడి వచ్చిన వాళ్ళు కూడా ఒకటే సూచన చేస్తున్నాం. ఇప్పటికీ అలాగే నష్టం వచ్చిన వాళ్ళకైతే కొంత నష్టపోయి ఉన్నారు, లాభం వచ్చిన వాళ్ళు అయితే బాగా లాభాల్లోనూ ఉన్నారు. ఏదేమైనా ఇన్వెస్ట్మెంట్ సాధారణంగా ₹2,00,000 కొనుక్కోవడం వరకు ఇప్పుడు నష్టం అయితే లేదు, సార్ నిలకడగా ఉంది. కాబట్టి ఈ లాభాన్ని తొందరలోనే ఆశించవచ్చు. ఏదేమైనా మా యొక్క ఖాతాదారులు కానీ వ్యాపారస్తులుగా ఒక సలహా, తప్పనిసరిగా మనందరం కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి.